దేశంలోనే మొట్టమొదటిసారి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఆహార భద్రత చట్టాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకొచ్చింది. అదే కాదు, ఆ విధంగా ఒకనాడు అంచెలంచెలుగా పేదలన్నం అనేది ఆకలిని తీరవడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈ మొట్టమొదటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని దూరం చేసి ₹1.90 మనం ప్రయాణం బియ్యం ఇవ్వాలని మరి ఈ రోజు ఆ పేదవాడికి శ్రీమంతులను పెట్టాలని విజయభాస్కర్ రెడ్డి గారు సన్న బియ్యంతోనే ప్రవేశపెట్టాలి అని కోరుకుంటున్నారు. ఎన్టీ రామారావు బియ్యం నుంచి సన్న బియ్యం ₹2 సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా స్థాయిలో ప్రజలుగా మన ప్రభుత్వం వెళ్తుంది. ఆనాడు ఏదో సంవత్సరం పండుగ నాడు తెలంగాణ ప్రజలకు వరి నిత్యం ఒక్క పూటైనా 1,56,000 మెట్రిక్ టన్నులు తర్వాత సోనియా గాంధీ ఆహార భద్రత రాష్ట్రంగా తెలంగాణ ప్రతి పేదవాడికి ఉమ్మడి రాష్ట్రంలో ఉండాలి అంటే ఎప్పుడు పండలేదు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో కూడా ఇంత పేదవాడికి ఆహార భద్రత రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ పోయిన సంవత్సరం 1,56,000 అంచెలంచెలుగా పేదలను ఆకలిని తీరవడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈ సీజన్ లో కూడా అత్యధికంగా ఆకలి రోజు వరి పండిస్తున్న దిశగా మనం ప్రయాణం. అందుకే ఈ రోజు రైతులను మరి ఈ రోజు ఆ పేదలు సన్నధాన్యం పండించినట్టుగా సన్నధాన్యం మీరు పండిస్తే మీకు గిట్టుబాటు ధరనే కాదు ₹500 దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం వైపుగా రైతులను సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం రైతుల దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ రోజు సన్న పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు 1,56,000 మెట్రిక్ టన్నులు ఉగాది పండుగ భారతదేశంలో అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా హుజూర్ నగర్ లో బాగా నిలబడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు. సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో కూడా ఒకటే బట్టి గారి మా ఆలోచన ఇప్పుడు రాలేదు. ఆదాయాన్ని పోయిన సంవత్సరం 1,56,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఈ సీజన్ లో కూడా అత్యధికంగా పెట్టాలి. ఆ రోజు వరి పండిస్తున్న విధంగా రైతులు అందుకే ఈ రోజు రైతులను ప్రోత్సహించి ప్రభుత్వం యొక్క సన్నధాన్యం పండించండి. సన్నధాన్యం మీరు పండిస్తే మీకు గిట్టుబాటు ధరనే కాదు ₹500 బోనస్ ఇస్తామని ఇవాళ రైతులను ప్రోత్సహించడంతో 65-70% రైతులు పండించే వడ్లు ఈరోజు సన్న వడ్లు పండిస్తూ ఉన్నారు, సన్న బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఉగాది పండగ పేదవాళ్ళ ఇంట్లలో సంతోషాన్ని తెచ్చిపెట్టాలి అని చెప్పి ఈరోజు సాయంత్రం హుజూర్ నగర్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుమూలల సన్న బియ్యం పథకాన్ని ఈరోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం. ఒకటే మా బట్టి గారి మా ఆలోచన, ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం.